గతంలో మనోజ్ దగ్గర పనిచేసినటువంటి ఒక బౌన్సర్పై దాడి జరిగింది అనేది ఒక సమాచారం వెలుగులోకి వస్తూ ఉంది. మనోజ్ని కలవడానికి వెళ్ళినటువంటి నాపై మంచు సంబంధించినటువంటి అటు విష్ణుకు బౌన్సర్లా లేదా మోహన్ బాబు బౌన్సర్లా తెలియదు, కానీ నన్ను తీవ్రంగా గాయపరిచారు, నన్ను విపరీతంగా కొట్టారంటూ కూడా ఒక బౌన్సర్ మనల్ని ఆశ్రయించాడు. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఎవరు మీ పైన దాడి చేశారు? మనోజ్ సార్ గెలవడానికి పోయాను సార్. ఎప్పుడు? నేను అంత జ్ఞాపకం లేదు సార్. రంజాన్ కన్నా ముందు, రంజాన్ కన్నా తర్వాత జ్ఞాపకం లేదు. నాకు నెత్తి మీద దెబ్బ తాకింది, గుర్తులేదు సార్. అయితే నేను కొన్ని రోజుల ముందు నేను మనోజ్ సార్ తన బౌన్సరింగ్ చేసిన. బౌన్సరింగ్ చేస్తే మళ్ళీ ఛాన్స్ వస్తుందని పోయి అడిగితే ఒకటేసారి మనోజ్ సార్ కాదురా మనోజ్ అని అలా బౌన్సర్లు నాకు బయటికి వచ్చి తీవ్రంగా కట్టెలతో కొట్టిరు సార్. మొత్తం ఇవి కొట్టిర్రు, మొత్తం ఇట్లా వాతలు వచ్చినాయి సార్. దేంతో కొట్టిరు? కట్టెలతో సార్. ఎందుకు కొట్టిరు? ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏంది? మనోజ్ సార్ అనొద్దంట, మనోజ్ జనాలంట. మనోజ్ సార్ అన్నందుకే కొట్టిరా? అవును సార్. అక్కడికి వచ్చినందుకు కొట్టిరా? వచ్చినందుకు రావద్దు, మనోజ్ సార్ది ఏం లేదు, ఇప్పుడు ఏమున్నా కానీ మోహన్ బాబు సార్ది ఉంది, వెళ్ళిపోవాలని చెప్పారు సార్. ఎవరు దాడి చేసింది? ఎవరు? ఇక్కడ కొట్టిరు సార్, ఎత్తిలో కొట్టిరు సార్. ఎత్తి మీద పండ్లకు పన్ను ఇరిగిపోయింది సార్. ఇరిగిపోయిందా పన్ను? కదిలిపోయింది సార్. ఎంతమంది ఉంటారు బౌన్సర్లు? 10 మంది ఉంటారు సార్. గేట్ లోపలికి పోయినా? గేట్ లోపలికి పోలేదు సార్. గేట్ లోపలికి పోకముందే వాళ్ళు గేట్ బయటికి వచ్చి నాకు కొట్టేసారు సార్. సార్ ఏమని ఎందుకు కొడుతుంది ఏందని అడగలేదా? అడిగినా సార్. ఇప్పుడు మనోజ్ సార్ది ఏం లేదు, మనోజ్ అనాలే, నువ్వు ఇంకోసారి ఇక్కడికి వస్తే చంపేస్తాం అని బెదిరించారు సార్. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఎక్కడ వాళ్ళంతా? వాళ్ళు మొత్తం ముస్లిమ్స్ ఉన్నట్టు, మొత్తం బార్కాస్ అక్కడక్కడ సలాలా అడ్రస్ అంతా నాకు తెలియదు సార్. గతంలో నువ్వు మనోజ్ దగ్గర పనిచేసినప్పుడు మీరు ఎంతమంది ఉందా టీం? నేను, మా ప్రవీణ్ అని మా ఫ్రెండ్ ఉండే సార్, విఠల్ బాబా కొడుకు, ఇద్దరం ఉండే సార్ మా ఫ్రెండ్. మేము పోయినాము. అయితే సార్ ఏమన్నా అంటే ఇప్పుడు బాబు వర్క్ లేదు, మీరు తర్వాత రండి అని మాకు పంపించేసారు సార్. మనోజ్ సార్ అప్పట్లో మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తుందేమో అని అడగడానికి వచ్చిన సార్. వచ్చినప్పుడు వీళ్ళు తీసుకొని బయటకు దాడి చేసేసారు. సీసీ కెమెరాలు ఏమైనా ఉంటాయా? నేను కొట్టింది నాతోనైతే కెమెరా ఇంట్లో అక్కడ ఉంటుంది సార్, కెమెరాలు ఉంటాయి. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయాలి? నేను ఏం లేదు సార్, డైరెక్ట్ మనోజ్ సార్కి కలుద్దామని చెప్దామని వచ్చేది సార్. కలిసిన మనోజ్ని? కలవలేదు సార్. కలిస్తే ఏం చెప్తావు? కలిస్తే నా ఆపద ఏందో చెప్పారు సార్. మన హెల్ప్ నేచర్ చేస్తే మనోజ్ సార్ ఎల్లకాలం నేను ఉంటా సార్. ఆయన పరిస్థితే బాగాలేదు కదా, ఆయనకే ఇంట్లో సరిగ్గా స్థానం లేదు సార్. నేను ఆయన పరిస్థితి సాయం లేకపోయినా నేను ఉంటా సార్, ఆయన ఎంబడి ఉంటా. అంటే నీకు జీతం ఇవ్వకపోయినా ఆయన కోసం పనిచేస్తా సార్. ఎట్లా అంటే ఆయన మంచి మనిషి సార్ అని నాకు తెలుసు సార్. ఒక్కసారి ఎన్ని రోజుల కింద చేసాం ఆయన కింద పని? నేను కొద్దిగా లాక్డౌన్ అనుకుంటా సార్, లాక్డౌన్ సమయంలో అప్పుడు వెళ్ళినా సార్. అప్పుడు మంచి ఆలన పాలన చూసుకునేది అందరూ ఉంటుండే సార్. మాకు డైలీ ఫుడ్ అయినా సరే, పెరుగు, చికెన్, మటన్ ఏదైనా సరే మంచిగా కంఫర్ట్గా ఉంటుండే. మాకు ఒక రూమ్ ఇచ్చిర్రు, మంచిగా చూసుకోర్రు, ఒక కన్నా బిడ్డ లెక్క చూసుకోరు. మా కన్నా తండ్రి చూసుకోరు, కానీ మా కన్నా తండ్రి లెక్క చూసుకున్నాను. అప్పుడు మనోజ్ భార్య కూడా ఇక్కడే వాళ్ళ ఇంట్లో ఉండేదా? లేదు సార్, అప్పటికి ఆయనకు మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ అయినాక మళ్ళీ మీరు బౌన్సర్గా చేయలేదు సార్. ఎట్లా ఉండేవాడు మనోజ్? అందరితోటి చాలా మంచి సార్, ఫ్రీ మనిషి, హెల్పీ నేచర్ ఎక్కువ. ఎక్కడైనా సరే ఏమైనా కావాలన్నా కానీ ఇచ్చేస్తుండే. ఇప్పుడు ఎందుకు గబ్బర్ సింగ్ టీం ఉందిగా, వాళ్ళు బి చాలా అది చేస్తారు. చాలా మంది ఆయన మనోజ్ సార్ అంటే నాకు బి చాలా ఇష్టమే. ఆయన మూవీ కరెంట్ తీగ కానీ చాలా బాగుంటాయి. నేను చాలా సంతోషం అందులో సార్. ఆయన ఏమైనా ఊకే ఇది అన్నతోటి తండ్రితోటి కొట్లాడేదా? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. అప్పుడు ఏం లేదు సార్. అంత మంచి. ఈయన మంచిగానే ఉంటాడా? అంటే ఊకే బీపీ పెంచుకోవడము అట్లా అందరి మీద అరవడం అట్లా ఉండేదా? ఏం లేదు సార్. ఆయన అరవడం కాదు సార్, తప్పు అయితే అరుస్తుండే సార్. తప్పు లేకపోతే ఎవరి దగ్గర వస్తుండే, కూర్చుంటుండే, పిలుస్తుండే, మాట్లాడుతుండే, వెళ్ళిపోతుండే. ఏమైనా తప్పు ఉంటే తిడుతుండే సార్. ఎవరిని? వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని? ఎవరైనా సార్. ఆయన తప్పు ఉంటే కంపల్సరీ కోపం వస్తాయి ఆయనకు. నాకు తెలుసు ఆయన గురించి. తప్పు ఉంటే ఆయన అసలు సైన్స్ సార్ తప్పుకు. ఇప్పుడు ఆయన చేస్తున్న పోరాటం కరెక్టేనా? మరి ఆస్తుల కోసం, గొడవ కోసం? కరెక్టే సార్. ఆయన అక్క ఆయన గెలిపియాలి కదా సార్. ఇప్పుడు తండ్రికి 2 కొడుకులు ఉన్నాక చిన్న కొడుకు ఉంటుంది కదా సార్ హక్కు. ఒక్క కొడుకుకే అది ఉండదు కదా సార్. మీరు ఎంతమంది ఉన్నారు బౌన్సర్ టీం? మీరు ఇప్పుడు ఒకవేళ మనోజ్ మిమ్మల్ని పిలిచి నాకు బౌన్సర్ చేయండి అంటే ఎంతమంది వస్తారు? వస్తాం సార్. మా ఊరు విలేజ్లో మా పిల్లలు ఉన్నారు,
ఇంకా కావాలంటే బయట వాళ్ళు ఉన్నారు, వస్తాం సార్ ఆయన గురించి. ఇప్పుడు మీరు అందరూ తీసుకొని వస్తే అవతల విష్ణు వాళ్ళ బౌన్సర్లు మళ్ళీ మీ మీద అటాక్ చేస్తే మేము బి అటాక్ చేస్తాం సార్. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదుర్కోవడానికి సిద్ధం ఉంది. మీరు లోకల్ లోకల్ సార్. మరి అప్పుడు నీ మీద దాడి చేసినప్పుడు మీ వాళ్ళకి చెప్పలేదా? నేను చెప్పిన సార్, చెప్పితే వాళ్ళు ఏమన్నారంటే కొద్దిగా ఆగు, ఇప్పుడు ప్రస్తుతానికి గొడవలు అవుతున్నాయి, వద్దు, ఎప్పుడైనా మనోజ్ సార్ వస్తే కలిసి చెప్దామని చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తావు మనోజ్కి మా జీ తెలుగుతావరా? నేను ఏం చెప్తలేదు సార్, మనోజ్ సార్ మంచిగా ఉండాలి, ఆయన చాలా మంచి మనిషి, న్యాయం జరగాలి ఆయన. గతంలో మనోజ్ దగ్గర పనిచేసినప్పుడు తనని మళ్ళీ అవకాశం కోసం వెళ్ళినప్పుడు మంచు మోహన్ బాబు, విష్ణుకి సంబంధించిన 10 మంది బౌన్సర్లు నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, మనోజ్ది ఇంట్లో ఎలాంటి హక్కు లేదు, మనోజ్ కోసం ఇక్కడ ఎవరూ రాకూడదు అంటూ కూడా నన్ను బెదిరించారు బౌన్సర్లు అంటూ మాత్రం గతంలో మనోజ్ దగ్గర పనిచేసినటువంటి బౌన్సర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.